హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శృతి సోనీ బ్లాగ్స్. నేను మీ శృతి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు కదా, డే 1 ఇన్ తిరుపతి. ఇది డే 2 అనమాట. ఆల్రెడీ మేము తిరుపతికి రాగానే అక్కడ శ్రీనివాసంలో దర్శనం టికెట్ తీసుకున్నాం కదా, అది 3 o'clock ఇచ్చారు 27th. సో మేము ఎర్లీ మార్నింగ్ 2కి లేచి రెడీ అయ్యి 3 వరకు అయితే మేము టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోయాము. సో అప్పటికే సుప్రభాతం స్టార్ట్ చేశారు. సో నార్మల్గా మనం యూట్యూబ్లో వింటూ ఉంటాం కదా, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. అది అక్కడ లైవ్లో డైరెక్ట్గా అంటే స్వామివారి ముందు పాడుతూ ఉన్నప్పుడు మేము అక్కడ వినడం చాలా బాగా అనిపించింది, ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం. సో అది మీరు కూడా వినేయండి ఒకసారి. ఇక్కడ సో ఈ దర్శనానికి కూడా మాకు ఏటీజీహెచ్ సర్కిల్ దగ్గర రిపోర్ట్ చేయమని ఇచ్చారనమాట టికెట్ మీద. సో దానికోసం అయితే మేము మళ్ళీ క్యాబ్ మాట్లాడుకొని అక్కడ 100 రూపీస్ తీసుకున్నాడు ఆ సర్కిల్కి వెళ్ళడానికి. సో అక్కడికి క్యాబ్ ఎక్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట లగేజ్ తీసుకొని. సో మళ్ళీ అక్కడికి వెళ్ళాక అక్కడే మనం లగేజ్ పెట్టుకునే కౌంటర్ ఉంటుంది కదా, లగేజ్ ఇంకా సెల్ ఫోన్స్, సో అవన్నీ అక్కడే డిపాజిట్ చేసి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాము. సో దర్శనం కూడా మాకు అసలు 1 hour పట్టింది. సో ప్రీవియస్ డే ఓన్లీ 2 hours పట్టింది, అది కూడా ఆఫ్టర్నూన్ టైమ్. కానీ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అయితే మాకు జస్ట్ 1 hour పట్టింది. చాలా బాగా అయింది దర్శనం అయితే. సో ఇక్కడ ఏంటంటే కొందరు అర్చకులు స్వామివారి అభిషేకానికి నీళ్ళు అయితే తీసుకుని వెళ్తున్నారనమాట ఎర్లీ మార్నింగ్. అక్కడ చలి మాత్రం చాలా టూ మచ్గా ఉందండి మేము వెళ్ళినప్పుడు, చాలా అంటే చాలా. ఇది మేము వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళే వేలో అనమాట. సో ఆల్రెడీ చాలామంది జనాలు అయితే వచ్చేసారు అప్పటికే లైన్లోకి, కానీ మాకైతే జస్ట్ 1 hour పట్టింది దర్శనానికి. సో చూసారా అక్కడ చాలామంది ఇంకా పడుకొని ఉన్నారనమాట. సో 1 hourలో మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. సో ఆ లైట్స్కి ఆ టెంపుల్ చాలా బాగా అనిపించింది మాకు ఎర్లీ మార్నింగ్. అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యాము, ఎందుకంటే అప్పుడే కొండ దిగి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు చాలా చలి ఉందని చెప్పేసి మేము అక్కడే ఆగిపోయామన్నమాట. సో తర్వాత మేము లడ్డూస్ తీసుకొని కొన్ని అగరబత్తిలు అవన్నీ అయితే మేము కొనుక్కున్నాం అనమాట. తర్వాత ఇవన్నీ వీడియోస్ అయితే నేను తీసుకున్నాను. కాసేపు అలా రిలాక్స్ అయ్యి కొంచెం ఎండ్ వచ్చిన తర్వాత వెళ్ళాము ఇంకా.
అలా చిన్న చిన్న షాపింగ్, ప్రసాదాలని, అగరబత్తులు అవన్నీ మేము తీసుకొని సో స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ పద్మావతి టెంపుల్కి వెళ్దామని అయితే మేము రెడీ అయిపోయామన్నమాట. సో ఆల్రెడీ వెళ్ళి బస్ స్టాప్కి అయితే వెళ్ళి నించున్నాము. బస్ స్టాప్కి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం టైం అయితే పట్టింది మాకు బస్ రావడానికి. సో మ్యాక్సిమం శివరాత్రి టైం కాబట్టి అన్ని బస్సెస్ కూడా శ్రీకాళహస్తికి స్పెషల్ బస్సెస్ వేసారనమాట. సో అందుకని మాకు కొంచెం టైం పట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము బస్ స్టాప్కి వెళ్ళి మేము. తర్వాత మేము బస్సు ఎక్కేసి పద్మావతి టెంపుల్, అదే అలివేలు మంగాపురం అయితే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఇది కొలను అయితే ఉంది అమ్మవారి టెంపుల్ దగ్గర. సో అమ్మవారి టెంపుల్లో కూడా మేము దర్శనం నాకు చాలా ఈజీగా అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. దాని తర్వాత మేము అలాగే వెళ్ళి అమ్మవారి టెంపుల్ దగ్గర అక్కడే రిలాక్స్ అయ్యాము. అంటే ఎక్కడికి వెళ్ళినా మాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. నిద్ర సరిగ్గా లేక ఆ చలికి నైట్ నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో టెంపుల్లో కూడా ప్రసాదం తీసుకొని తినేసి అలా కాసేపు అలా వాలామన్నమాట. దాని తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అమ్మవారి దగ్గర కూడా మనకి ఫ్రీగా భోజనం అయితే పెడతారు కదా, అన్నదాన సత్రం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి మేమైతే భోజనాలు చేసేసిన తర్వాత కాసేపటికి ఈ కొలను దగ్గరకు వచ్చి మళ్ళీ కాసేపు రిలాక్స్ అయ్యాము. సో ఇక్కడ మా హస్బెండ్ అందులోకి దిగి కాసేపు అయితే తడిచారనమాట వాటర్లో. దాని తర్వాత మేము ఇంకా గోవిందరాజ్ టెంపుల్ అయితే మనకి ఆఫ్టర్నూన్ క్లోజ్ అవుతుందన్నమాట, 12 to 4. సో 4 o'clockకి మేము గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము. సో అందుకని 3 o'clock 3:15 వరకు అలివేలు మంగాపురంలో ఉన్నాము. సో అక్కడ మొత్తం అన్ని టెంపుల్స్ చూసేసి కాసేపు అక్కడ రిలాక్స్ అయ్యాము కొలను దగ్గర. తర్వాత మళ్ళీ బస్సు ఎక్కేసి మేము గోవిందరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. గోవిందరాజ్ టెంపుల్కి అలివేలు మంగాపురం నుంచి టికెట్ 20 రూపీస్. అలివేలు మంగాపురం వచ్చేటప్పుడే మేము ఫస్ట్ లగేజ్ మొత్తము అక్కడ బస్ స్టాప్లో పెట్టేసాము, తిరుపతి బస్ స్టాప్లో. సో తర్వాత మళ్ళీ మంగాపురం నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ గోవిందరాజ్ టెంపుల్కి వెళ్ళే ముందు మేము బస్ స్టాప్కి వెళ్ళి లగేజ్ తీసుకొని గోవిందరాజ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. గోవిందరాజ్ టెంపుల్ దగ్గర కూడా షాపింగ్కి మనకి చాలా చేసుకోవడానికి వీలుంటుంది. మొత్తం స్ట్రీట్ అంతా షాపింగే అనమాట, చాలా ఐటమ్స్ ఉంటాయి. సో గోవిందరాజ్ టెంపుల్ 4 o'clockకి ఓపెన్ చేశారు. మాకు ఒక 4:15 వరకు దర్శనం అయితే అయిపోయింది. కానీ ఇంకా లోపల చాలా టెంపుల్స్ ఉంటాయన్నమాట గోవిందరాజ్ టెంపుల్లో. పార్థసారథి స్వామి టెంపుల్ అని, అంటే శ్రీకృష్ణుడు టెంపుల్, అమ్మవారి అలివేలు మంగ టెంపుల్, అలా అన్ని టెంపుల్స్ మేము చూసుకుని దాని తర్వాత స్టేషన్కి బయలుదేరామన్నమాట. సో గోవిందరాజ్ టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్ ఓన్లీ ఒక 10 minutes ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే అనమాట. సో గోవిందరాజ్ టెంపుల్లో అయితే అన్ని టెంపుల్స్ మేము దర్శనం చేసుకున్నాము. సో ఇక్కడ గోవిందరాజ్ టెంపుల్లో స్వామివారు అనంత పద్మనాభి స్వామి రూపంలో, అంటే శేషనాగుపై పవలించి ఉంటారనమాట. సో చాలా బాగా అనిపించింది అక్కడ దర్శనం కూడా మాకు. నేనైతే ఇంతకుముందు వచ్చాను కానీ మా హస్బెండ్ రావడం ఫస్ట్ టైం అనమాట. సో అక్కడ దర్శనం చేసేసుకొని రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. 6:30కి మా ట్రైన్ అనమాట. సో ట్రైన్ ఎక్కేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇట్స్ మీ శృతి సైనింగ్ ఆఫ్.